ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము నీ జీవితాన్ని మార్చేటువంటిది. ఈరోజు వాక్కు ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మరణించిన తర్వాత మనకు ఏం జరుగుతుంది? ఈ లోకములో రెండు స్వరములు ఉన్నాయి. దేవుని స్వరము ఏ విధంగా గుర్తించాలి, మానవ స్వరాన్ని ఏ విధముగా గుర్తించాలి, ఈ లోకములో మన యొక్క ఆత్మను ఏ విధంగా మనము కాపాడుకోవాలి, దేవుని యొక్క సంకల్పము మన జీవితంలో ఏంటి, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి అనేటువంటి యొక్క విషయములను మనము ధ్యానించబోతున్నామండి. మొదటిగా, మరణించిన తర్వాత మనకు ఏం జరుగుతుంది? యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 43 నుండి 44లో మనము చూస్తున్నాము. లాజరు అనేటువంటి వ్యక్తి మరణించి సమాధిలో ఉంచబడుతున్నాడు. 4 రోజులు లాజరు సమాధిలో ఉన్నాడండి. అతని యొక్క శవము మరణించిన తర్వాత మనము పేరు పెట్టి పిలవము, అతని యొక్క శవం అంటాం. లాజరు అతని యొక్క శవము సమాధిలో 4 రోజులు ఉందండి. మరి అటువంటి ఆ శవాన్ని యేసయ్య జీవముతో లేపుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 43 నుండి 44లో మనం చూస్తున్నాం. ఒక్క మాటతో 4 రోజులు నుండి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని యేసయ్య జీవముతో లేపుతున్నాడండి. అది దేవుని యొక్క కుమారునికి ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క కుమారునికి ఉన్నటువంటి ఆయన యొక్క వాక్కు యొక్క శక్తి ఇదే. మరణించినటువంటి వారిని జీవముతో లేపేటువంటి శక్తి. కోట్లాది మంది ఆత్మలు ఉన్నప్పటికీ యేసయ్య లాజరు అతని యొక్క ఆత్మను పసిగట్టి పిలుస్తున్నాడు. లాజరు వెలుపలికి రాని పిలిచిన వెంటనే లాజరు సమాధిలో నుండి వెలుపలికి వచ్చాడని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుండి 26లో మనం చూస్తున్నాము. మన యేసు ప్రభు వారు పలికారు, నేనే జీవమును పునరుత్థానమును, నన్ను విశ్వసించినటువంటి వాడు మరణించినా తప్పకుండా జీవిస్తాడు. ఈ లోకములో మరి ఎవరైతే జీవిస్తూ నన్ను విశ్వసించేటువంటి వారికి ఎన్నడూ కూడా మరణము ఉండదని ప్రభు పలికారండి. ఆయన మాట్లాడటము మాత్రమే కాదు, ఆయన యొక్క పునరుత్థానము ద్వారా నిరూపించాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలు ఒక మంచి కుమారుడులాగా జీవించాడు. 3 సంవత్సరాలు ప్రపంచాన్నే మార్చేటువంటి పరిచర్య చేశాడు. ఆయన 33 సంవత్సరాలు జీవితము ముగించినప్పటికీ, ఆయన ముగిసిన తర్వాత దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చిన తర్వాత సిలువ మీద ప్రతి ఒక్కరి కోసము ఆయన ప్రాణ త్యాగము చేస్తున్నాడు. మనందరి కోసము ఆయన రక్తాన్ని చిందిస్తున్నాడు. లోకములో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పము. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనములు 4-5లో మనము చూస్తున్నాము. లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పము. యేసయ్య కేవలం యూదుల కోసం ఈ లోకానికి రాలేదు. యేసయ్య మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం మాత్రమే రాలేదు. యేసయ్య ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు. నువ్వే కులానికి చెందిన వాడువైనా, ఏ మతానికి చెందిన వాడువైనా, ఏ వర్గానికి నువ్వు చెందిన వాడువైనటువంటి, నువ్వు దేనికి సంబంధించిన వాడువైనా సరే, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీ కోసమే రక్తాన్ని చిందించాడు, నీ కోసమే పునరుత్థానుడయ్యాడు. ప్రియమైన బిడ్డ, మరణాన్ని జయించిన దేవుడను నేనున్నాను, నా వైపు చూడు, నేనే ఆల్ఫా ఒమేగాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆదియు అంతమును నేనే నీ యొక్క సృష్టికర్తను అని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి. ఆయన మరణాన్ని జయించాడు, పునరుత్థానుడు అయ్యాడు. నన్ను విశ్వసించినటువంటి వారు కూడా జీవిస్తారని ప్రభు పలికారు. మనం చూస్తున్నాము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము తర్వాత ఆయన్ని ఎవరైతే విశ్వసించారో మరి ఆ పరిశుద్ధుల యొక్క సమాధులు కూడా కొన్ని తెరవబడ్డాయని, ఆ పరిశుద్ధులు
యెరూషలేము ప్రాంతంలో కొంతమందికి కనిపించారని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన విశ్వసించినటువంటి వారికి మరణమే లేదు. మనము మరణించినప్పటికీ మనము నిత్య జీవితాన్ని పొందుకుంటాం. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు నిత్య జీవితాన్ని పొందుకోవాలనే దానికోసమే యేసయ్య దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ వ్యక్తి పాపములో ఉండకూడదని, ఏ వ్యక్తి కూడా పాపంలో మరణించకూడదని, ఏ వ్యక్తి కూడా నిత్య నరక ఆగ్నిలోకి వెళ్ళకూడదని ఇదే దేవుని యొక్క సంకల్పము. ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ, శరీరము, ప్రాణము ఉంటుందండి. ఆత్మకు చావే లేదు. మన ఆత్మను మనం కాపాడుకోవాలా, లేకపోతే మన యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాలా అని ఈ లోకములో మనము ఉన్నప్పుడే మనము నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఫ్రీడమ్ ఇస్తున్నాడు. నువ్వు దేనిని, నీ ముందు ప్రియమైన బిడ్డ, నీ ముందు నీటిని ఉంచుతున్నాను, నీ ముందు అగ్నిని ఉంచుతున్నాడు, అగ్నిని ఉంచుతున్నాను. నీకు నీరు కావాలన్నా నువ్వే నిర్ణయించుకో, నీకు అగ్ని కావాలన్నా నీవే నిర్ణయించుకో. నీ ముందు జీవమును ఉంచుతున్నాను, నీ ముందు మరణమును ఉంచుతున్నాను. నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. నేను పునరుత్థానుడు అయ్యాను, నన్ను విశ్వసించి నేను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే నీకు కూడా పునరుత్థానము ఉంటుంది అని ప్రభు పలికాడండి. మరి పౌలు గారు పలుకుచున్నారు, ఏ ఆత్మ అయితే, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే యేసయ్యను పునరుత్థానముతో లేపాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే నువ్వు కూడా మరలా లేపబడతావని మరి పౌలు గారు ఆయన యొక్క పత్రికలలో చక్కగా రాస్తున్నాడండి. మన ఆత్మను మనము కాపాడుకోవాలి. మన ఆత్మ మనం తప్పు చేస్తున్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మన ఆత్మ మనలో కృంగిపోతుంటుంది. మన ఆత్మ వేదనకు గురవుతుంది. మనకు తెలియకుండానే మన యొక్క ఆత్మ మన లోపల ఏడుస్తుందని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. దేవుని యొక్క సంకల్పం ప్రకారము మనము జీవించినప్పుడే మన ఆత్మకు శాంతి ఉంటుంది. మనుషులకు ఆత్మశాంతి లేనప్పుడు, మనుషుల యొక్క లోపల అంతరాత్మ ఆనందంగా లేనప్పుడు బహిరంగంగా మనం ఎంత ఆనందంగా కనిపించాలన్నా కనిపించలేమండి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ, దేవుడు మనలో ఆత్మను పెట్టి ఉన్నాడు. ఆ ఆత్మను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరిలో దేవుడు ఆయన యొక్క దీపాన్ని పెట్టి ఉన్నాడని, మన ఆత్మ యెహోవా పెట్టిన దీపమని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. ఆ ఆత్మ దేవునితో అనుసంధానం అయినప్పుడే మన ఆత్మకు ఆనందం కలుగుతుంది. మనం సంతోషంగా జీవించగలము. నీ ఆత్మను నువ్వు కాపాడుకో. ఆత్మను ఏ విధంగా మనము కాపాడుకోవాలి? ఇప్పటి వరకు మనం చూసాము, ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ, శరీరము, ప్రాణం ఉంటుందని, మరి ఆత్మకు మరణమే లేదనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు మనం చూసాం. మన ఆత్మను మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే దేవుని యొక్క వాక్కు ప్రకారము నడవటము ద్వారా మన ఆత్మను మనము కాపాడుకోవాలి. 119వ కీర్తన 105వ వచనంలో మనము చూస్తున్నాము, ఓ ప్రభువా, నీ యొక్క వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని కీర్తనకారుడు పలుకుచున్నాడండి. ఆయన వాక్కు ప్రకారం, పరిశుద్ధ గ్రంథము ప్రకారము మనము నడిచినప్పుడు మన ఆత్మను మనము కాపాడుకోగలుగుతాం. ఓ ప్రభువా, నేను యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు నేను పడిపోకుండా నీ యొక్క వాక్యమే నన్ను కాపాడిందని కీర్తనకారుడు పలుకుచున్నాడండి. ఆయన వాక్యము మనం నడిపించాలి. ప్రార్థన చేయటం ద్వారా, ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపడం ద్వారా, మన బలహీనతలన్నింటినీ ఆయనకి చెప్పడం ద్వారా, ఆయన శక్తి మీద, ఆయన కృప మీద మనం ఆధారపడటం ద్వారా, ఆయన వాక్కు ప్రకారము మనము జీవించటం ద్వారా, పరిశుద్ధంగా జీవించటం ద్వారా, పాపములో పడిన ప్రతిసారి, ప్రతిరోజు ప్రభు యొక్క రక్తము చేత మనం కడగబడటము ద్వారా మనము మన యొక్క ఆత్మను ఈ లోకములో కాపాడుకుంటామండి. మరణించిన తర్వాత మరి ఆత్మకు, నీ ఆత్మను కోల్పోవద్దు. ప్రభు పలుకుచున్నాడు, ఓ ప్రభువా, యేసు ప్రభు పలికాడు, నీ ప్రపంచమంతటని నువ్వు సంపాదించే, నీ ఆత్మను కోల్పోయిన లాభం ఏంటని ప్రభు పలికాడు. మరి కొంతమంది అకస్మాత్తుగా వారు మరణిస్తుంటారు, కొంతమంది ఆత్మహత్య చేస్తుంటారు. ఆ ఆత్మలకు శాంతి ఉండదు. వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క ఆత్మలు
ఏడుస్తుంటారు, వారు రోధిస్తుంటారు, అయ్యో నా ఆత్మను కోల్పోయాను, జ్యోతిర్మయుడైనటువంటి దేవుని చెంతకు నేను వెళ్ళలేకపోతున్నాను, అలాగని నరకాగ్నిలోకి నేను వెళ్ళలేకపోతున్నాను, అందుకే మనుషులను పట్టి పీడిస్తున్నాను అని ఆ ఆత్మలు ఏడుస్తుంటారండి. ఆ ఆత్మలకి ప్రతి ఒక్కటి తెలుసు, వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వారి యొక్క కుటుంబంలో ఉన్న వారి పేర్లు, వారి యొక్క నెంబర్స్, ప్రతి ఒక్కటి ఆ ఆత్మలకు తెలుసు. ఎందుకంటే ఆత్మకు చావు లేదండి. మన ఆత్మను కాపాడుకోవాలనేదే దేవుని యొక్క సంకల్పం. ప్రతిరోజు 2 స్వరములను మనం వింటున్నాం, దైవ స్వరము మరియు అదేవిధంగా దుష్టుని యొక్క స్వరము. దైవ స్వరము దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం ఏంటంటే పరిశుద్ధంగా జీవించు, ఆత్మను కాపాడుకో, ఆయన యొక్క వాక్కు ప్రకారము జీవించు, తప్పు చేస్తున్నప్పుడు పశ్చాత్తాపడు అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మనల్ని ప్రేరేపిస్తుంటాడు. మరి దుష్టుని యొక్క స్వరం ఏ విధంగా ఉంటుందంటే మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు, మరణం తర్వాత మరొక జీవితము లేదు, అందుకే ఈ లోకములో నువ్వు ఉన్నంత వరకే తిని త్రాగి నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించు, విచ్చలవిడిగా నువ్వు జీవించని దుష్టుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. మనమే నిర్ణయించుకోవాలి ఏ ఆత్మను మనము అనుసరించాలి, ఏ స్వరాన్ని మనము అనుసరించాలని ఈ లోకములో మనము గుర్తించాలి. మనము దాని ప్రకారం మనం నడిచినప్పుడు, దేవుని యొక్క స్వరము ప్రకారము మనము నడిచినప్పుడు, మనము పరిశుద్ధాత్మ ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుడు మనకిచ్చినటువంటి వాక్కు ప్రకారం మనం జీవించినప్పుడు నిత్య జీవితాన్ని మనము పొందుకుంటాం. ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా కృంగిపోవద్దు, బాధపడవద్దు, ఆందోళనకి గురి కావద్దు. ఏ కష్టమైనా సరే, అది ఏ సమస్య అయినా సరే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దుష్టుడు చెప్తుంటాడు, నువ్వు ఈ సమస్య నుంచి బయటికి రాలేవు అని దుష్టుడు నీతో చెప్తుంటాడు. గుర్తించుకో, అది ఏ సమస్య అయినా ప్రభు కోసము మనం జీవించాలి. కొంతమంది అనుకుంటారు చనిపోతే అంత అయిపోతుంది, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు. ఈరోజు గుర్తించుకో, ఆత్మను కోల్పోవద్దు. దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆత్మను కాపాడుకోవటానికి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ ఆత్మను కాపాడుకో, ఆయన వాక్కు ప్రకారం జీవించు. అది సమస్యలు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మరలా నీ జీవితాన్ని లేవనెత్తగలడు. నీకు మరలా మంచి రోజులను ప్రభువు ఇవ్వగలడనేటువంటి సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకములో మన యొక్క పరమార్థాన్ని మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి యొక్క పరమార్థం ఏంటంటే, పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో తెలియజేస్తున్నాడు, జీవించుట క్రీస్తే, మరణము నాకు లాభదాయకము. అంటే ఈ లోకంలో మనం జీవించినన్ని రోజులు క్రీస్తు కొరకే జీవించాలి. ఎవరో నిన్ను విడిచిపెట్టారని, ఎవరో నిన్ను తృణీకరించారని, నీకు అవమానాలు వచ్చాయని, నీకు క్లిష్టమైన పరిస్థితులు వచ్చాయని నీ ఆత్మను నువ్వు కోల్పోకూడదు. ప్రభు కోసమే జీవించాలి. ఆయన నామ మహిమార్థమై నువ్వు జీవించాలి. మరి ఆయన యొక్క ప్రణాళికను మనము తెలుసుకొని, దాన్ని గుర్తించుకొని మనము అడుగులు వేసినప్పుడు మన జీవితము ధన్యకరముగా, దీవెనకరముగా ఉంటుందని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మనకు తెలియచేస్తున్నాడండి. ఓ ప్రభువా, ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుము నాయన. అయ్యా, మా సొంత శక్తితో మేమేమి చేయలేకపోతున్నాము నాయన. మా ఆత్మను కాపాడుకోవటానికి నీ కృప కావాలి, నీ శక్తి కావాలి. మా సొంత శక్తితో ప్రార్థన చేయలేకపోతున్నాము నాయన. ప్రార్థన చేసే ఆత్మను దయచేయము నాయన. వాక్యాన్ని ధ్యానించే ఆత్మను దయచేయము నాయన. మమ్మల్ని సత్యమైన మార్గములోకి, నీ యొక్క వెలుగులోకి నడిపించే ఆత్మను మాకు దయచేమి యేసయ్యా. అయ్యా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో పోకూడదు నాయన. ప్రతి ఒక్కరు నీ యొక్క ఆశీర్వాదములను పొందుకోవాలి నాయన. అన్ని సమస్యల నుండి, బాధల నుండి, వేదనల నుండి మాకు ప్రభువా ఓదార్పును దయచేయము నాయన. నీ యొక్క నెమ్మదిని దయచేయము నాయన. ఈ మా ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.